బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టులకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 5గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో ఈ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒడిశా రాష్ట్రం కంధమాల్ జిల్లా బెల్గర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుమ్మా అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంట్లో మొత్తం 5గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్నట్టు సమాచారంతో పోలీసులు అక్కడ కూంబింగ్ మొదలుపెట్టారు. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అక్కడ గాలింపు చర్యలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడడంతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మొత్తం 5గురు ప్రాణాలు కోల్పోయారు మావోయిస్టులు. రాయ్గఢ్ ఏరియా కమిటీ సభ్యుడు బారీ అలియాస్ రాకేష్, మరొకరు అమృత్గా గుర్తించారు. ఈ స్థలంలో ఇప్పటికే భారీగా ఆయుధాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీ తల మీద 22 లక్షల నగదు బహుమతి ఉంది, రివార్డు ఉంది. అలాగే అమృత్కి 1.65 లక్షల రివార్డు ఉన్నట్లుగా అధికారులు ప్రకటిస్తున్నారు. ఇంకా కూంబింగ్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది.